దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 22,09,318 మంది పరీక్షలు రాయగా 12,36,531 మంది అర్హత సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. మధ్యప్రదేశ్కు చెందిన ఉత్కర్ష్కు 2వ ర్యాంకు, మహారాష్ట్రకు చెందిన కృషంగ్ జోషికి 3వ ర్యాంకు వచ్చింది. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్కు మహిళల విభాగంలో తొలి ర్యాంకు దక్కింది. నీట్ యూజీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్ సాయి కుమార్కు 18వ ర్యాంకు వచ్చింది. ఏపీకి చెందిన దర్బా కార్తిక్ రామ్కు 19వ ర్యాంకు దక్కింది. తెలంగాణకు చెందిన షణ్ముఖ్ నిశాంత్కు 37, మంగారి వరన్కు 46, యండ్రపాటి షణ్ముఖ్కు 48వ ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు కొడవటి మోహిత్ రామ్కు 56వ ర్యాంకు, దేశిన సూర్యచరణ్కు 59, పొదిలపు అవినాష్కు 46వ ర్యాంకు, ఎర్ర సుమీర్ కుమార్కు 70వ ర్యాంకు వచ్చింది. ఏపీకి చెందిన తుమ్మిరి శివ మణిదీప్కు 92వ ర్యాంకు దక్కింది. తెలంగాణకు చెందిన బిదిషా మాఘీ 95వ ర్యాంకు సాధించింది. నీటిలో తెలంగాణ నుంచి 41,584 మంది విద్యార్థులు, ఏపీ నుంచి 36,776 మంది విద్యార్థులు అర్హత సాధించారు. విద్యార్థుల ఈమెయిల్కు స్కోర్ కార్డులు పంపుతున్నారు. విద్యార్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు.